వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వాస్విని. మీ అందరూ మార్నింగ్ చాలా కష్టపడిపోతూ ఉంటారు కదా, అందుకోసం మీ పని అంతా తగ్గించేద్దామని చెప్పి నేను ఒక మంచి రెసిపీని అయితే తీసుకొచ్చాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. 1/2 కిలో టమాటో, 1/2 కిలో ఉల్లిపాయలు మంచిగా సన్నగా తరిగేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకోండి. సో మనం కట్ చేసుకున్న 1/2 కిలో ఉల్లిపాయలు ఫస్ట్ దాంట్లో వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. సో ఇది కొంచెం టైం పడుతుంది, అంటే తెలుసు కదా ఉల్లిపాయలు కొంచెం మగ్గడానికి టైం పడుతుందని. సో అందుకని చెప్పి కొంచెం మూత పెట్టి అది మగ్గించుకున్నాను. సో ఇప్పుడు చూస్తున్నా కదా మన ఉల్లిపాయలు చక్కగా మంచి కలర్ అయితే టర్న్ అవుట్ అయినాయి. సో ఇప్పుడు కొంచెం ఒకసారి తిప్పుకోండి, అంటే ఎక్కడ మాడిపోకుండా ఉంటాయి కదా. సో ఇదైతే హోల్ గరం మసాలా అండ్ కొంచెం 15 or 20 జీడిపప్పులు కూడా వేస్తున్నాను నేను. హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగాలు, జాపత్రి, జాజికాయ, కొంచెం బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, వాటితో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి కూడా. నేను ఇక్కడ వెల్లుల్లి యూస్ చేయలేదు, మా ఇంట్లో ప్రజెంట్ అవైలబుల్ లేదన్నమాట. సో అల్లం అయితే యూస్ చేశాను. సో ఒక 50 grams అల్లం అయితే సరిపోతుంది, ఇంకొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు. సో ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. మనం ఇందాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా 1/2 కిలో టమాటోస్, అవి కూడా మంచిగా దీంట్లో అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇదంతా స్లో ప్రాసెస్లో జరగండి, ఎక్కడ వాటర్ కూడా మనం యాడ్ చేయకోకుండా ఉండాలన్నమాట దీంట్లో. సో అందుకని స్లో ప్రాసెస్ అయితే కొంచెం వెజిటేబుల్స్లో నుంచి ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. సో మన రెసిపీ కూడా చాలా నీట్గా అండ్ ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉంటుంది. అండ్ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. మనం అనుకుంటాం రెస్టారెంట్కి వెళ్తాము, మనం చెప్పంగానే ఆర్డర్ ఇవ్వగానే వాళ్ళు ఎలా చేసుకుని తీసుకొచ్చేస్తారు అనుకుంటాం కదా. ఇలాంటి రెసిపీసే ఇదే అన్నమాట. అసలు గ్యాస్ టీజ్ ఇలానే ఉంటుంది. ఇలా జస్ట్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 15 days వరకు మనకు కూడా స్టోర్ ఉంటుంది ఇది. సో మనం ఎప్పుడైనా ఏ కర్రీ అయినా సరే చేసేసుకొని తినవచ్చు. ఇంట్లో పనులున్నా, చుట్టాలు వస్తున్నా, ఫెస్టివల్స్ అప్పుడు కానీ 10 minutesలో మనకు రెడీ అయితే అయిపోతుంది. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో అవుతుందంటే ఎవరన్నా ఇంకా ఆగగలమా? సో అందుకని చెప్పి ఇలాంటి రెసిపీస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం. అండ్ మన ఛానల్ని చూసిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. సో నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కదా, కొత్తిమీర ఆకులు కంటే కొత్తిమీర కాడలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో కొత్తిమీర కాడలు అయితే నేను యూస్ చేశాను ఇక్కడ. సో కొంచెం కరివేపాకు కూడా యూస్ చేస్తున్నాను. సో అన్నిటినీ మంచిగా అయితే కుక్ చేసుకుని దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు. ఉప్పు అనేది నేను ఒక 1 tablespoon యూస్ చేస్తున్నాను. సో కారం 2 స్పూన్లు యూస్ చేస్తున్నాను. తెలుసుక మా కారం అంత కాటలేదు, సో అందుకని చెప్పి నేను కారం 2 స్పూన్లు యూస్ చేస్తున్నాను. కారం తినే వాళ్ళైతే మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తారో గ్రేవీని అయితే అలా అయితే మీకోసం ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకు అంత స్పైసీగా ఏమి ఉండవు మ్యాక్సిమం ఫుడ్ అన్నీ, మన ఎక్స్ట్రా స్పైసీ అని చెప్తే తప్ప. సో అందుకని చెప్పి నేను మినిమం అన్నీ మామూలుగా యూస్ చేస్తున్నాను. సో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఒక 1/2 tablespoon పసుపు కూడా తీసుకుని అందులో ఒక 1 tablespoon గరం మసాలా అండ్ ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ని కూడా మంచిగా వేసేసుకుని మంచిగా కుక్ చేసేసుకోండి. మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసేలాగా ఉండాలన్నమాట. నేనేం చూస్తున్నాను కదా, నేను మరీ అంత ఆయిల్ అయితే ఏం ఎక్కువ అనిపించదు మీకు కూడా, ఎందుకంటే మనం ఇంకా రిమైనింగ్ కర్రీస్ అవి చేసినప్పుడు పెద్దగా ఆయిల్ ఏం యూస్ చేయం కదా. సో అది చల్లారి పెట్టుకుని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. సో చూడండి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ నాకు 1 week వస్తుంది అనమాట. ఎలా దీన్ని యూస్ చేయాలి, దీన్ని యూస్ చేసి మీకు సింపుల్ కర్రీస్ ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే పన్నీర్ కర్రీ కోసం చూపిస్తాను అనమాట మీకు. దీన్ని 1 month వరకు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు రిఫ్రిజిరేటర్లో పెడితే. సో ఇప్పుడైతే పన్నీర్ కర్రీ కోసం నేనైతే ఇక్కడ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అండ్ కొంచెం మటర్ తీసుకున్నాను. సో ఇంకా నేను ఏం యూస్ చేయట్లేదు. ఇందాక నేను ఆల్రెడీ తీసుకున్నాను కదా, దాన్ని బేస్ని నేను కొంచెం ఉంచేసాను అనమాట దీంట్లో. సో ఫస్ట్ డే అయితే మనకు కొంచెం బేస్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, కొంచెం డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకున్నాను, సపరేట్గా ఉంచేసుకున్నాను. ఇది మిగిలింది ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా, దాంట్లో వాటర్ అది పోసేసుకుని ఈ వెజిటేబుల్స్లో పోసేసుకుని మంచిగా ఒక 10 నిమిషాలు వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించేసుకుంటామే. ఇంకా పన్నీర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. నేనేం పన్నీర్ని ఇక్కడ ఫ్రై ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా వేసేసాను పన్నీర్ని. సో పన్నీర్ కూడా వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గించుకుంటే చూడండి మన పన్నీర్ కర్రీ అయితే జస్ట్ 2 minutesలో రెడీ అయిపోయింది.
అసలు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇలా ఒక్కసారి కనుక మీరు కూడా చేసి పెట్టుకోండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా, ఫెస్టివల్స్ కానీ, పార్టీస్ కానీ, ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, లేదంటే సడన్గా చుట్టాలు వచ్చేసినప్పుడు కానీ ఏం వండాలి అని ఆలోచించుకుంటా టైం అయిపోతుంది. అలాంటిది ఒక్క బేస్ ఉందనుకోండి, ఒక్క చిటికెల బోల్డ్ అని రెసిపీస్ చేసి పెట్టవచ్చు. మనమే చేసేయచ్చు అనమాట. రెస్టారెంట్ నుంచి బయట నుంచి ఆర్డర్స్ తెప్పించాల్సిన అవసరం లేదు. రెస్టారెంట్ ఫుడ్ లాంటి ఫుడ్ మన ఇంట్లోనే మనకు నచ్చిన వాళ్ళందరికీ మన చేతులతో స్వయంగా వండి పెట్టవచ్చు అనమాట. సో పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మీకు చోలే మసాలా చూపిస్తున్నాను. సో ఇవి నైటే నానబెట్టేసుకుని ఉడికించేసి పెట్టుకున్నాను నేను, ఒక 50 grams. మేము ఇద్దరమే కాబట్టి నేను అన్ని కొంచెం కొంచెం చేసి చూపిస్తున్నాను. సో కొంచెం బటర్ వేసుకుని దాంట్లో కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్ వేసుకుని అన్నీ ఒక ½ టేబుల్ స్పూన్ వేసుకుని కొంచెం మసాలా అంతా మాడిపోకుండా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు పోసుకుని మంచిగా మసాలాని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా బేస్, ఆ బేస్ను కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ యూస్ చేస్తున్నాను నేను. 3 టేబుల్ స్పూన్ వేసేసుకొని మనం ఉడికించుకున్న చోలే ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకున్నాను. చూడండి చోలే బటర్ కర్రీ ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. సో మీకు తెలుసు కదా చోలే కర్రీలో అయితే కంపల్సరీ మేతి ఉంటే చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి కొంచెం కసూరి మెతిని కూడా క్రష్ చేసి వేసుకుంటున్నాను. సో చపాతీతో ఇలా సర్వ్ చేసుకున్నాను. ఒక్కదాన్ని అయినా సరే చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది కదా. ఈ దీనికోసం మళ్ళీ బయటికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకొని వెయిట్ చేసి అవసరమే లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు మీకు వెజ్ అయిపోయింది కదా, ఇప్పుడు నాన్ వెజ్ చూపిస్తాను. ఇది బటర్ చికెన్ సింపుల్ ప్రాసెస్లో. ప్యాన్ తీసుకుని కొంచెం బటర్ వేసుకుని అందులో కొంచెం హాఫ్ చెక్క ఉల్లిపాయ, ఒక టమాటో కట్ చేసి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాను. సో దాంట్లోనే కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను నేను. సో చికెన్ కూడా వేసేసుకుని అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు లైట్గా, అంటే చికెన్లో కొంచెం పట్టాలి కదా అందుకని చెప్పి వేసుకుని ఒక మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు చికెన్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాను. సో కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. సో ఇప్పుడైతే చూస్తున్నాను కదా మన బేస్ ఉంది కదా, దీన్ని 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. సో ఒక్కసారి మనం చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా, సో కొంచెం ఈ గ్రేవీని కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని కొంచెం పచ్చిమిర్చి అది యాడ్ చేసుకుంటున్నాను. రెస్టారెంట్లో అయితే మనకి వెళ్ళంగానే ఆ పైన పచ్చిమిర్చి బటర్ అండ్ క్రీమ్తో కనిపిస్తాయి కదా. సో అందుకని చెప్పి ఒక మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ బటర్ అండ్ ఒక టేబుల్ స్పూన్ క్రీమ్ అది యాడ్ చేస్తున్నాను. సో ఇంకా రెస్టారెంట్ లాగా ఉంటుందన్నమాట. ఒక్క 5 నిమిషాలు కుక్ చేసుకుంటే చాలు. ఈ కర్రీ నాకు కుక్ అవడానికి కరెక్ట్గా నాకు 7 minutes పట్టింది. సో మన బటర్ చికెన్ కూడా రెడీ అయిపోయింది. కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు వెరీ యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎప్పుడు రెస్టారెంట్ లాగా వెళ్ళి తినాల్సిన అవసరం ఉండదు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. బాయ్.